బై బై ఒక్క నిమిషం బై ఓకే బై బై ఓకే బై ఓకే. అందరికీ నమస్కారాలు. ఈనాడు చాలా బాధగా ఇన్ని సంవత్సరాల తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆనాడు కష్టకాలం నుంచి కూడా అతను వెంట ఉండి పనిచేసినందుకు మనకి అనంతపురం నియోజకవర్గానికి చాలా న్యాయం చేసినాడు. ఎందుకంటే అతని కోసం అహర్నిశలు కృషి చేసినాం. మన ఇంట్లో ఉండే తల్లిదండ్రులు కూడా చేయలేదు, కానీ చంద్రబాబు గారిని ఒక గురువుగాను ఒక పెద్ద మా ఇంటి పెద్దన్నను కానీ అతని అనుకునే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతని గురించే పని చేసినాం. అతను ఏదైతే కార్యక్రమం చేసినాడో ఆ కార్యక్రమానికి కూర్చా తప్పకుండా మా ఇన్ఛార్జ్ గారు ప్రభాకర్ చౌదరి గారు అహర్నిశలు కృషి చేసి ఎన్నో ప్రయాసాలకు ఓర్చుకొని ఎన్ని ఆస్తి నష్టం జరిగినా కూడా ఎన్ని కేసులు పెట్టినా కూడా అతను మనోధైర్యంతో ప్రతి ఒక్క జిల్లాకి ఇన్ఛార్జ్ ఇచ్చిన కొమ్ములు తిరిగిన రెడ్లుండే చోట కర్నూలు జిల్లాలో రాయలసీమలో పేరుగాంచిన రాషనలిస్ట్ ఏరియాలో ఆర్లగడ్డ కానీ నంద్యాల కానీ పత్తికొండ కానీ ఇంకా చెప్పుకుంటా పోతే కొల్లలు ఉన్నాయి. అటువంటి నియోజకవర్గాలు కూడా పార్టీ కోసం చంద్రబాబు గారి నాయకత్వం బలపరిచేదానికి ఆర్మీషన్ కృషి చేసిన ప్రభాకర్ చౌదరికే ఈనాడు ఇంత అన్యాయం జరిగింది. దీనికి ఎవరు చెప్పాలా? బాధ ఎవరు చెప్పాలా? చంద్రబాబుకి చెప్పాలా, లోకేష్ గారికి చెప్పాలా? ఔరంగజేబ్ కథలు విన్నాము, కానీ లోకేష్ గారి కథలు ఇప్పుడు కొల్లలు అడుగుతాను. ఇతని చేతికి పార్టీ వచ్చింది సర్వనాశనమే అయ్యేది. ఎందుకంటే నిబద్ధతతో పనిచేసిన నిజాయితీగా పనిచేసిన మనుషులకి స్థానం లేదని చెప్పినారు. ఈరోజు కోర్టు ఆర్జించిందంటే ప్రభాకర్ చౌదరి గారు అనంతపురంలో అక్రమార్జన చేయాలా, ప్రతి ఒక్క దాంట్లో పర్సెంటేజ్ తీసుకోవాలా, ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతి పాల్పడి ఉంటే ఈరోజు ఆ కోర్టులు మేమే ఇస్తాంటాం కదా. మేము ఒక మనోధైర్యంతో ఉన్నాడు చంద్రబాబు నీతి నిజాయితీ నిలబడిన నాయకుడు అని చెప్పి మా నాయకుడిని గౌరవించి ప్రభాకర్ చౌదరి ఆ రోజు పనిచేసినాడు. ఈ రోజు కూడా పనిచేస్తున్నాడు. ఈ రోజు కూడా మా ఆవేదన ఎవరు వింటారో, మేము చంద్రబాబు దగ్గర కలవలేదు, లోకేష్ దగ్గర కలవలేదు, కానీ ప్రభాకర్ చౌదరి దగ్గరికి మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా చివరికి వ్యాపారాల మీద దెబ్బతీసినా ఇంకో రకంగా కక్ష సాధింపు చేసినా కూడా మా కార్యకర్తలు కానీ మా ముస్లిం సోదరులు కానీ ఈనాడు కూడా శంక లేకుండా అతను ఏదైతే స్టేట్ కాల్ వచ్చిందో ఆ కాల్ని ఇంటిలో పనులు సొంతం పని చేసుకుని బతికే వాళ్ళు కార్మికులు కర్షకులు ఉన్నారు, మా దగ్గర మహిళలు ఉన్నారు, గృహిణీలు ఉన్నారు, పని చేసుకుని బతికే వాళ్ళు కూడా పార్టీ కోసం ఒక 4 గంటలు 5 గంటలు ఓటీపీ కానివ్వండి, భవిష్యత్ గ్యారంటీ కానీ, ఇదేం కర్మ కానీ ఎన్నో కర్మలు చేసి ఈరోజు మేము కర్మ అనిపిస్తాం. ఎందుకంటే ఎందుకు వచ్చింది ఈ కాలం? అనంతపురం నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనప్పటి నుంచి గాంధీ బజార్ కానీ సుభాష్ రోడ్ కానీ రెండే రోడ్లు ఉండే అనంతపురంకి. అటువంటి అతని ఆరోగ్యంలో 80 ఫీట్ రోడ్డు చేసినాడు, జన్మభూమి రోడ్డు చేసినాడు, ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్డు చేసినాడు. ఇన్ని అభివృద్ధి పనులు చేసిన ఈ ప్రభాకర్ చౌదరికి ఇంత అన్యాయం చేస్తే ఆ దేవుడు ఓర్చుకోడు. ప్రజలు మీరు చెప్తాన విలేకరులు కూడా ఎన్ని కోట్లకి ఇస్తానారంటే, ఈరోజు ఎన్నికల కమిషన్ ఎంతే ఖర్చు పెట్టాలని చెప్పినప్పుడు ఈ కోట్లు కనపడడం లేదా వాళ్ళకి? అట్లయితే పార్టీని బ్యాన్ చేయాలా ఎన్నికల కమిషన్. ఇంకోటి ఇటువంటి బాధపడిన వాళ్ళు అనపర్తి రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఇతను సరిగా సహచరుడు, అతని నీతివంతుడే, అతనికి ఇచ్చి అతన్ని క్యాన్సల్ చేశారు. ఇటు చాలా మందికి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 35-40 మంది ఎమ్మెల్యేలకి ఇట్లా కట్టుబడులు చేసినారు. అందులో భాగంగా ప్రభాకర్ చౌదరి విషయానికి చెప్పడానికి అవసరం లేదు. అంటే ప్రతి ఒక్క విలేకరికి తెలుసు, ఇతను ప్రతి ఒక్క ప్రోగ్రాం చేసినాడు, మీకు అందరికీ తెలుసు, ఇతని వ్యక్తిత్వం తెలుసు. కాబట్టి దయచేసి ఈ వాదన చంద్రబాబు గారి వరకు వినపడాల. ఎందుకంటే ఇటువంటి అన్యాయం స్టేట్లో చేసిన దానికి అతని ఇంట్లో ఉండే భువనేశ్వరి ఏడ్చిందో లేదో, కానీ ప్రభాకర్ చౌదరి ఆ రోజు జైలు వేసినప్పుడు ఏడ్చినాడు. 53 రోజులు కలెక్టర్ ఆఫీస్ కాడ 15 రోజులు, ఇటు మిగతా రోజులు ఇటు చేసిన ఘనత కూడా ఇతనికే ఉంది.
జిల్లాలో ఎవరు కూడా ముందుకు రాలే వైసీపీకి లోపాయి కుమ్మకి ఎంతమంది పెద్ద నాయకులు లేరు అనంతపురం జిల్లాలో. వాళ్ళకి తెలియదు ఆ ప్రభాకర్ చౌదరి వ్యక్తిత్వం గురించి. వాళ్ళకి టికెట్లు ఇచ్చినారని వాళ్ళ సంఖ్యలు ఎత్తుకుంటే ఎట్లా? వాళ్ళ క్రితం పని చేశాడు కదా ఆ రోజు. ఇదేం కర్మ కానీ శంకారావం కానీ ఉరుకొండలో శంకారావం జరిగితే దాదాపుగా 400 వెహికల్తో పెట్టినారు ఆ రోజు. మేమే చెప్పినాం, ఎందుకయ్యా అన్ని వెహికల్ నీకు తెలీదు, ఉన్ని మనదే సభ జయప్రదం చేస్తామన్నాడు. కానీ మొన్న జరిగిన నిన్నటి రాప్తాడికి కూడా సింగనమల్లకు కూడా 100 వెహికల్తో పోయిన కర్మ ఎందుకుంది మనకి? ఎందుకంటే చంద్రబాబుని గౌరవించుకుంటాము, అతని నిర్ణయం ఏం తీసుకొని కట్టుబడి ఉంటామంటే ఇంత తడిబట్టుల్లో ముందుకు వస్తారని అనుకోలేదు. దయచేసి చంద్రబాబు గారు మీరు గుర్తు చేయాలా, రాబోయే ఎలక్షన్ చాలా క్లిష్టమైనది. 2024లో ఎవరన్నా ఎమ్మెల్యేలు గెలిచినా ఈరోజు మీరు ఎవరైతే ఇచ్చినారో వాళ్ళు అమ్ముడుపోయి ఆ రోజు వైసీపీకి సరెండర్ అయిపోయి క్లీన్ చేసి పారేస్తారు. మీకు ఇటువంటి ప్రభాకర్ చౌదరి ఉంటేనే మనం కాపాడుకుంటాం. కాబట్టి దయచేసి విలేకరులు మీకు కూడా నమస్కారం చేస్తాను. మా వాయిస్ మా గురువు గారైన చంద్రబాబు గారికి ఇలా, ఎందుకంటే నేను నీతివంతుడని అందరికీ చెప్పుకుంటాను. కానీ ఈ లోకేష్ గారు వచ్చినాక భ్రష్టు పట్టిపోయింది పార్టీ. ఈ రాబిన్ శర్మ అది ఇది అని చెప్పి దయచేసి కనువిప్పు ఇప్పుడైనా కలుగు చేసి మాకు ఇలా అతను స్థానికేతరులకు ఇచ్చినాడు. అతను ఎవరో మహానుభావుడు తెలియదు. నాకు వచ్చిన వయసులో నేను తెలుగుదేశం సర్వీస్ చేసినందుకు నాకు ఈ దుర్గప్రసాద్ ఎవరో తెలియదు, ఇంకోటి ఎవరో తెలియదు. కేవలం ప్రభాకర్ చౌదరి మేము అందరూ కలిసి అనంతపురం పట్టణాన్ని ఒక అభివృద్ధి పథకంలో పోయినాం. కాబట్టి మా మరో అవకాశం కలిపిలా ఏదో పొరపాటు జరిగింది దయచేసి ఇవ్వాల్సింది కోరుతున్నాను.